వాస్తవానికి భారతదేశ నిర్మాణంలోనే మన దేశ గొప్పతనం దాగి ఉంటుంది. మన దేశం గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకునేది మొదట ఇక్కడ విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఐక్యంగా ఒకే దేశంగా ఇన్ని దశాబ్దాల పాటు ఇంతకాలం పాటు కలిసి ఉంటున్నారన్న దాంట్లోనే మన గొప్పతనం ఉంది. దాన్ని మనం ఇట్లా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు కులాల పోలరైజేషన్ కోసమని, మతాల పోలరైజేషన్ కోసమని చెత్త చెత్త వ్యాఖ్యలు చేసుకొని, చెత్త రాజకీయం చేసుకొని, వాళ్ళ అధికార కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మొత్తం దేశ గొప్పతనాన్ని కానీ మసకబారేలా చేస్తూ ఉంటే దానికి దేశంలోని పౌరులే మద్దతిస్తూ ఉండడం ఇంకెంత బాధాకరం. కొందరు నాయకులు అయితే పిచ్చి పట్టినట్లే మాట్లాడుతూ ఉంటారు. అసలు వాడు మాట్లాడేది దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది? అరే నేను ఏమంటారు, గాలి ఎటు తోలితే అటు మాట్లాడుతుంటాను నేను అని చెప్పి కొందరు రాజకీయ నాయకులకు అనిపించదు ఎందుకు. అరే మనం మాట్లాడే మాటల యొక్క కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి, తర్వాత దాని పరిణామాలు ఎట్లుంటాయి అనేది కానీ అబ్బే అంత చెత్తోళ్ళందరూ రాజకీయ నాయకులై మన ప్రజల కర్మ కాకపోతే. అరే కొన్ని వేదికల మీద కూడా ఎట్లా మాట్లాడాలని చెప్పి కూడా అనకుండా రకరకాల మనుషులు ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు ఈ ఏమంటారు ఇటువంటి మతాల ప్రస్తావన తీసుకురావడం కోసం కొందరు డైరెక్ట్గా, కొందరు ఇండైరెక్ట్గా, కొందరు మరో రకంగా. తాజాగా చూడండి, మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అవసరమా ఆ వ్యాఖ్యలు చేయడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వైద్య కళాశాలల మీద ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పకుండా మంత్రి గారు ఏమన్నారు, 100 ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు పోయిందట. ఎందుకు అక్కడ హజ్ యాత్ర అనేది ఎందుకు వస్తుంది అంటే అన్ని తప్పులు చేసో లేకుంటే ఇంకొకటో చేసో ఇంకేదో హత్యలు చేసో హజ్ యాత్రకు పోతున్నారా? అంటే దాని అర్థం అదే కదా, 100 ఎలుకలను తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం హజ్ యాత్రకు పోయిందంట అని. అసలు ఒక మతాల ప్రస్తావన ఎందుకు? ప్రత్యక్షంగా పరోక్షంగా శాసనసభ సాక్షిగా వైసీపీ సభ్యులు అంటే తీవ్ర ఆందోళన వెలుబుచ్చారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇటువంటి ప్రస్తావన ఏంటి? ఒకరి మత భావాలను దెబ్బతీయడం ఏంటి? ఒకరిని ఏదో హంతకులనే విధంగా చిత్రీకరించడం ఏంటి? ఇదేం పద్ధతి అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేసరికి నా వ్యాఖ్య నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి అయితే మంత్రి గారు అన్నారు. అయినా కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే మంత్రి అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకొని మంత్రి గారు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు ఆందోళన చేయడం కరెక్ట్ కాదు అని అచ్చెన్నాయుడు గారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అసెంబ్లీల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు కేవలం వీళ్ళ రాజకీయం కోసం ఒక ఈయన గురించి అంటలేను. చాలా మంది నాయకులు, చాలా రాజకీయ పార్టీలు కేవలం కులం పోలరైజేషన్, మతం పోలరైజేషన్, ఏదో మెజారిటీగా ఉన్నటువంటి ఒక వర్గాన్నో, ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక గుంపునో, ఒక గ్రూపును మన వైపు తిప్పుకునే విధంగా మాట్లాడితే చాలు మనకు అధికారం వస్తుంది, మనకు పదవి వస్తుంది, మనకు నాయకత్వం వస్తుంది. మిగతా వాళ్ళు ఎట్లన్నా అసలు దేశం ఎట్లన్నా పోని, దేశ సంస్కృతి ఎట్లన్నా పోని, దేశ నిర్మాణం ఎట్లన్నా పోని, దేశ గొప్పతనం ఎట్లన్నా పోని, ఇవి సంబంధమే లేదు రయ్యా కొందరికి. అసలు ఒకప్పుడు నాయకులంటే చైతన్యం ఉంటుండే, బాధ్యత ఉంటుండే, విజ్ఞత ఉంటుండే, విషయ పరిజ్ఞానం ఉంటుండే, ఎంత అద్భుతంగా ఆలోచనలు ఉంటుండే, మాట్లాడుతూ ఉండ్రి. అబ్బా ఎంత ముచ్చటేసేదో. చిన్నప్పటి నుంచి అటువంటి వాళ్ళవన్నీ చూసి చట్టసభలకి వెళ్ళి అబ్బో అక్కడ కనుక చట్టాలు చేసి మస్తు మజా, అంటే ప్రజలకు ఎంతో సేవ చేసినట్టుంటుంది, మేలు చేసినట్టుంటుంది అని చెప్పి ఎంత ఎంత ఇంట్రెస్ట్ ఉంటుండేనో. ఇప్పుడు నాయకులను, ఇప్పుడు చట్టసభలో జరిగే చర్చలను అబ్బే కనీసం పావలాగా వణికిరాని వాళ్ళందరూ నాయకులు, 10 పైసలు నెత్తి మీద పెడితే చెల్లుబాటు కాని వాళ్ళందరూ కనుక నాయకులే. ఎట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడితే దాని పరిణామాలు ఎట్లుంటాయో కానీ కనీసం బేసిక్స్ తెలియనోడు నాయకుడే. అట్లాంటి వాళ్ళందరూ కనుక రాజకీయాలకు తయారై అసలు భ్రష్టు పట్టి చేస్తున్నారా బాబు సమాజాన్ని, దేశాన్ని.